ఎప్పుడు? త్వరలోనే. ఏం చెప్పింది ఆ తల్లి? అయ్యగారు మాట్లాడాడు, వెంటనే పాప ప్రెగ్నెంట్ అయింది. ఆమె మీ జీవితంలో, మీ కూతుర్ల జీవితంలో, మీ కోడళ్ళ జీవితంలో దేవుడు అభివృద్ధిని పొందుకున్నాడు. హల్లెలూయా. కొడుకులు కూతురు అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. హల్లెలూయా. జీవ గ్రంథంలో మీ పేరు కొట్టివేయబడదు. జీవ గ్రంథంలో మీ పేరు కొట్టివేయబడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ పేరుకు దేవుడు ఒక విలువ తీసుకురాబోతున్నాడు. ఆ విలువైన జీవితాల్లో మీ పిల్లలు మీరు ఉండబోతున్నారు. ఆమేన్. ఇంకా విడిచిపెడతారా? అన్ని విడిచిపెడతారా? ఇంకా అన్ని విడిచిపెడతారా? అనుమానాలు విడిచిపెడతారా? ఆ ఇంటికి వెళ్ళని ఇట్లా అయిందని విడిచిపెడతారా? మీరు క్రైస్తవుడు అంటే ఏంటో తెలుసా? దేవుని ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళు ఎక్కడ అడుగు పెడతారో అక్కడ దీవెన రావాలి. వాళ్ళు ఎక్కడ అడుగు పెడతారో అది శాపం కలిగిన ఇల్లు అయినా సరే ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. హల్లెలూయా. అది అపవాది నివసించే స్థలమైనా సరే అది అపవాది అక్కడి నుంచి పారిపోవాలి. ప్రార్థనా జీవితంలో దేవుని ఇంట్లో ఉన్న వాళ్ళు ఈ భూమి మీద ఉన్న ప్రతి దాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు. హల్లెలూయా. ప్రతి స్థలాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు, ప్రతి రోజును పరిశుద్ధపరిచాడు, ప్రతి గంటను పరిశుద్ధపరిచాడు, ప్రతి నిమిషాన్ని పరిశుద్ధపరిచాడు. ఆయన పరిశుద్ధపరచబడినటువంటి స్థలము లేదు, పరిశుద్ధపరచబడినటువంటి టైం లేదు. హల్లెలూయా. రోజులు లేవు, తారీఖులు లేవు. ఆమేన్. ఇవన్నీ మనుషుడు నిర్మించుకున్నాడు. ఏమని? ఈరోజు అమావాస్య, ఈరోజు ఈ టైంలో ఈ గంటలో పెళ్లి చేసుకోవాలి, ఈ టైంలో తాళి కట్టాలి, ఈ టైంలో ఇంటికి ముగ్గు పోయాలి, ఈ టైంలో ల్యాండ్ కి సంతకం ఏమంటారు దాన్ని భయం ఇవ్వాలి, ఈ టైంలోనే అడుగు పెడతానే. ఇవన్నీ దేవుడు ఏర్పాటు చేయలేదు. ఆమె ప్రతిదీ కూడా దేవుడు, సమస్తమును దేవుడు ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి సెకండ్, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి టైము, ప్రతి డేటు అన్నింటినీ దేవుడు పరిశుద్ధపరిచాడు. ఆమేన్. ప్రతి స్థలాన్ని కూడా దేవుడు పరిశుద్ధపరిచాడు. ఆ ఇంట్లో ఇది, ఈ ఇంట్లో ఇది అనే అనుమానాలు తీసివేసుకొని మీరు అడుగు పెడితే ఆ స్థలము పరిశుద్ధపరచబడాలి. మీరు అడుగు పెడితే ఆ స్థలము పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. ఇప్పుడు మేము కిరాయికి ఉంటున్న ఇంట్లోనట ఏముంటాయంట? మనోళ్ళు కాదు, బయట వాళ్ళు. ఖాళీ చేసి ఉరి కూడా వేసుకున్నారట, చచ్చిపోయారు. సరే, హల్లెలూయా. మరి ఇవన్నీ మేము విని ప్రార్థన చేసుకుంటే 3.5 లక్షలు కలిసి రాని ఇంట్లో అప్పు కట్టాం. ఏ ఇంట్లో అప్పు కట్టాం? 3.5 లక్షలు కలిసి రాని ఇంట్లో అప్పు కట్టాం. అవే నమ్మతారా మీరు? ప్రతి ఇల్లు కూడా పరిశుద్ధపరచబడాలి. అయ్యా, ఇల్లు ఇంట్లోకి వెళ్ళడం నీ చిత్తమేనా? దేవుడు ఒక సిగ్నల్ ఇస్తాడు. వెళ్ళడం, నువ్వు బ్యాగ్ పట్టుకున్నట్టుగాను, సామాను పట్టుకున్నట్టుగాను దేవుడు ఒక సిగ్నల్ ఇస్తాడు. బ్యాగ్ పట్టుకుని లోపలికి వెళ్తున్నావు అంటే ఇంకేం లేదు, ఎల్లుడే. ఇక దైవ సేవకులు అక్కడ అడుగు పెట్టారంటే ఇంకా మంచిది. అక్కడ ఉన్న మూలలో ఉన్న ధూళి బోలి ఏమన్నా ఉన్నా కానీ కొట్టుకుని పోద్ది ఇల్లు కడగంగానే. ఇంకా ప్రార్థన పెట్టారంటే ఇంకా మంచిది. ఇంకేం లేదు, మొత్తం దరిదాపులు కూడా ఏముండదు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇల్లు ఒక ప్రాకారంగా దేవుడు చేస్తాడు, మీకు భాగం ఇస్తాడట. అభివృద్ధిలో భాగం ఇస్తాడు, ఆత్మీయ జీవితంలో కూడా మీరు భాగం ఇవ్వబోతున్నాడు. మీరు ఇంకా దర్శనాలు చూడబోతున్నారు, మీరు ప్రవచించబోతున్నారు. దేవుడు మీకు వాక్శక్తిని ఇవ్వబోతున్నాడు. దేవుడు మీ పట్ల కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు మీ ద్వారా అనేక మందికి కార్యాలు చేయించబోతున్నాడు. దేవుడు మీకు భాగం ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. ఎట్టు పోయి వచ్చినా సరే ప్రార్థన చేయండి, ఎట్టు పోయి వచ్చినా సరే ప్రార్థన చేయండి, ఎక్కడికి వెళ్తున్నా సరే ప్రార్థన చేయండి.
ఖాళీగా ఉన్నా సరే ప్రార్థన చేయండి. దేవానికి స్తోత్రాలు ఏదో ఒక విధంగా దేవునితో మాట్లాడుతూ ఉండండి. ఆమె మీకు అటువంటి ఆలోచన లేకపోతే మీకు భాగం రాదండి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా దేవునిలో ఉండండి, దేవుని ఇంట్లో ఉండండి. ఇర్మియా పుస్తకము 32వ అధ్యాయము 41. చదవండి. ఎవరికి మేలు చేయడానికట చదువు. హల్లెలూయా. వారికి మేలు చేతులు వారి ఎంత ఆనందించుతున్నాడు. వారికి మేలు. మీరు ఒక బైబిల్ కొనడం దేవుడు సంతోషపడతాడట. వింటున్నారా? మీరు ఒక వస్తువు కొనుక్కోవడం వలన దేవుడు ఆనందపడతాడట. ఆమె చెప్పండి. మీరు ఒక వస్తువు కొనుక్కోవడం వలన ఫస్ట్ ఆనందపడేది ఎవరో తెలుసా? దేవుడు అంట. హల్లెలూయా. మీరు ఒక విషయంలో అడుగు పెట్టడం వలన దేవుడు ఆనందిస్తున్నట్టు. మీరు చేస్తున్న ప్రతి మంచి విషయంలో దేవుడు మీకు సపోర్ట్ గా ఉంటాడంట. వేళలో సపోర్ట్ గా ఉంటాడంట. హల్లెలూయా. ప్రతి విషయంలో దేవుడు మీకు సపోర్ట్ గా ఉంటాడంట. ఆమె వారికి మేలు చేటకు వారు ఎందు ఆనందించుతున్నాడు. దేవుడు మీరు ఆనందపడితే చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. మీరు ఒక వస్తువు కొనుక్కుంటే దాన్ని చూసి మీరు సంతోషపడుతుంటే దేవుడు ఆనందపడతాడంట. నీ పక్కన ఉన్న వాళ్ళు ఆనందపడరు, నీ పక్కన ఉన్న వాళ్ళు సంతోషపడరు. నీ పక్కన ఉన్న వాళ్ళు ముఖాలు నల్లగా అవుతాయి, నీ పక్కన ఉన్న వాళ్ళ ముఖాలు తెల్లగా ఉండవు. హల్లెలూయా. మొత్తం నల్ల ముఖం ఉంటుంది. ఆమె మీరు ఒక బైక్ కొనుక్కున్నా మీ పక్కన వాళ్ళకి నల్ల ముఖం. మీరు ఒక స్థలం కొనుక్కున్న పక్కన వాళ్ళకి నల్ల ముఖం. మీరు ఒక రూమ్ కట్టుకున్న పక్కన వాళ్ళకి నల్ల ముఖం. హల్లెలూయా. మీరు ఏ పని చేసినా కానీ దేవుడు మీ పట్ల ఒక ఆనందమైన జీవితాన్ని మీరు జీవిస్తున్నారంటే ఫస్ట్ దేవుడే సంతోషపడతాడట. హల్లెలూయా. కానీ మీరు ఆనందపడాలని దేవుడు మీకు అభివృద్ధిని ఇస్తాడట. హల్లెలూయా. వీళ్ళు ముఖానికి కారు అవసరమా? కారు అవసరమా? ఇంత పరిస్థితి ఏంది? కారు అవసరం వాళ్ళకి? ఇప్పుడు టీవీ అవసరం వాళ్ళకి? వింటున్నారా? ఇప్పుడు బైక్ అవసరమా వాళ్ళకి? ఇప్పుడు అది కొనడం అవసరమా వాళ్ళకి? అయ్యో, కష్టపడి కొనుక్కోండి. వాళ్ళు కట్టే కెపాసిటీ వాళ్ళకు ఉంది. ఒకటి వినండి, అప్పు చేసే వాళ్ళు ఎవరైనా సరే నేను కట్టగలను అనే ధైర్యం ఉంటేనే చేయాలి. నెలకి నేను తీర్చగలను అనే ధైర్యం ఉంటేనే ఒక లోన్కి వెళ్ళాలి. లేకపోతే అది మీ వల్ల కాదనుకున్నప్పుడు గమ్ముగా ఆగాలి. చాలా మంది చేసే పొరపాటు ఏంటో తెలుసా? ఒక లోన్ తీసుకుంటారు, ఏదైతే అది రైతులే అని లోన్ తీసుకుంటారు. ఒక 2 నెలలు గట్టిగా కష్టపడతారు, 3వ నెల కట్టలేకపోతున్నారు. అట్లా వాళ్ళ ల్యాండ్లను తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. నేనేం చెప్తున్నానంటే, మీకు కానీ కట్టగల శక్తి కానీ ఉంటే తీసుకోవాలి. నెల ఇబ్బంది పడకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కట్టగలిగే స్తోమతి నీకు రాబడిన దానిని బట్టే నువ్వు అడుగు వేయాలి. కానీ నువ్వు మునిగిపోయే అడుగులు నువ్వు వేయకూడదు. నువ్వు అవమానపరచబడే అడుగులు వేయకూడదు. నీకు మనశ్శాంతి లేని అడుగులు వేయకూడదు. చాలా మంది అప్పులు అండి, మాకు నిద్ర పట్టట్లేదని ఎందుకు అంటున్నారు తెలుసా మీకు? వాళ్ళు అడుగులు వేస్తున్నారు కానీ వాళ్ళ స్థాయిని, వాళ్ళ సంపాదన మించి అడుగులు వేస్తున్నారు. వాళ్ళ నెల వచ్చే బడ్జెట్ని చూసుకోవట్లేదు వాళ్ళు. ఏంటండి, వాళ్ళకున్న స్థాయిని బట్టి ఎక్కువ బడ్జెట్ని పెట్టుకుంటున్నారు. ఇబ్బంది పాలైపోతాం అన్నారు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అలాగే చేయదలుచుకోవట్లేదు. వారి యందు, ఎవరి యందు? వారికి మేలు చేయటందు నాకు సంతోషం. మీరు ఉన్న దాంట్లోనే బ్రతకండి, విలువగా ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండండి, ఉన్న దాంట్లోనే సర్దుకొని వెళ్ళండి. మనిషికి ఎప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుందో తెలుసా? వాడిలాగా బతకాలనుకున్నప్పుడే ఖర్చు ఎక్కువ అవుతుంది. పక్కన వాళ్ళతో పోటీ పెట్టుకున్నప్పుడే మనిషికి ఖర్చు ఎక్కువ అవుతుంది. నీలాగా నువ్వు బ్రతకాలనుకున్నప్పుడు నీకు ఖర్చు ఎక్కువేగా. హల్లెలూయా. దావన పోయేవాడిని చూసినప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఆమె సైకిల్ నడుచుకుంటూ వెళ్ళేవాడికి సైకిల్ కొనాలనిపిస్తుంది. సైకిల్ మీద వెళ్ళేవాడికి ఏం కొనాలనిపిస్తుంది? బైక్ కొనాలనిపిస్తుంది. బైక్ మీద వెళ్ళేవాడికి ఏం కొనాలనిపిస్తుంది? కారు కొనాలనిపిస్తుంది. కారు మీద వెళ్ళేవాడికి ఏం కొనాలనిపిస్తుంది?
ఏమనిపిస్తుంది? ఫ్లైట్ కూడా అనిపిస్తుంది. హల్లెలూయా. స్థాయి పెరిగే కొద్దీ ఆశలు చావు, స్థాయి పెరిగే కొద్దీ చంపుకోరు, ఉన్న దాంట్లో సరిపోద్దులే అనుకోరు. కానీ ఏం చేస్తున్నాడో ఎందుకు అవసరమో ఎవరికి అర్థం కాదు, కానీ ఏదో చేస్తాడు, గలుగులైతాడు. హల్లెలూయా. అందుకే మీరు తిక్కల పనులు చేయకండి. ఏ పనులు చేయకండి? ఏ పనులు చేయకండి? తిక్కల పనులు అంటే ఇయే. ఆమె 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 హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఏ పని చేయకుండా దేవుని మాట వింటానంటే దేవుడిస్తున్న మాట. వారికి మేలు చేటుకు వారి ఎన్నో ఆనందించుతున్నాను. దేవుడు మీకు మేలు చేయాలంటే మీకు మంచి మనసు ఉండాలంట. ఎటువంటి మంచి మనసు? అక్క ఇదిగో ఈ చీర కొనుక్కున్నాను, బాగుంది అక్క అని చూపిస్తారు కదా. అమ్మ భలే ఉంది అక్క నీ చీర అనాలి. అమ్మ దేవా నువ్వు అన్న కొనుక్కున్నావు అక్క, నేను కొనుక్కోలేకపోయావు, చాలా బాగుంది అక్క, బాగా చాలా సంతోషం అనిపిస్తుంది అక్క, నువ్వు చీర కొనుక్కోవడం వలన నాకు చాలా ఆనందంగా ఉంది అక్క, నీకు మస్తు ఉంటుంది అక్క అనాలి. ఇది ఎంత కొనుక్కున్నావు చీర? పాప 3,000 రూపాయలు పెట్టి చీర కొనుక్కొని ఏదో ఆనందపడుతుందా? నువ్వు నీకు చూపిస్తే నువ్వు కొన్ని మాటలు చెప్పాలని కొంచెం ఆనందింపజేస్తావని నీ దగ్గరికి తీసుకొస్తే వేరే కలర్ తెచ్చుకుంటే అయిపోవు కదా. ఫీజుగా ఉంటుంది ఆమె ఆ వచ్చిన సంతోషం అంతా వెనక్కి పోయి రోగం తగులుకుంటుంది. ఏ రోగం? కలర్లు రోగం. ఆమె అరే అక్కడది నిజమేనా? అక్కడది నిజమే, నాకు ఇది సెట్ కాదు. ఆమె ఏదో పాపం ఏదో మల్టీ కలరు, ఇంకా ఎర్ర కలరు, ఇంకా పచ్చ కలరు ఏదో ఒకటి తెచ్చుకుందే పాపం. తెచ్చుకున్నప్పుడు చూపించినప్పుడు అక్క బాగుంది చీర మేడమే, సూపర్